అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. యోహాను సువార్తను భిన్న దృక్పథాలలో నుండి మనం సమగ్రంగా విశ్లేషణ చేసుకునే ప్రయత్నాన్ని చేస్తూ ఉన్నాం. ఎందుకంటే సమగ్రము అనే మాట చాలా పెద్ద మాట. ఎప్పటికప్పుడు క్రొత్త భావ దర్శనాలను ఆయా దైవజ్ఞాన అభిలాషులకు దేవుడు అనుగ్రహిస్తూనే ఉంటాడు. కాబట్టి మనం మన పరిధిలో లేదా నేను నా పరిధిలో నాకు అనుగ్రహించిన భావదర్శనానికి అనుగుణంగా ఈ విశ్లేషణను చేస్తూ ఉన్నాను. ఇది పూర్తిగా అకాడమిక్ విశ్లేషణగానే ఉంటుంది. ఇక్కడ ఇవాంజలికల్ టచ్ ఎక్కడ ఉండదు. అందువలన ఖచ్చితంగా దీనిని అధ్యయనార్థం మాత్రమే గ్రహించటానికి సంసిద్ధులు కండి. నాకు ఏ రోజుకు ఆ రోజు అనేక కోణాలు స్పృశిస్తూ ఉన్నాయి. అందువలన వాటిని వివరిస్తూ ఉన్నాను. లైవ్లోకి చేరి వచ్చిన ప్రియ బిడ్డలకు ఆహ్వానాశీస్సులు అందిస్తున్నాను. అమ్మ ప్రసన్నమ్మ బిడ్డ చాలా రోజుల తర్వాత కనిపించింది. అలాగే ఇస్రాయేల్ మా ఆర్గనైజింగ్ కమిటీ మెంబర్. ఎందుకో ఈవేళ రమేష్ డేవిడ్ నిట్లా కవిత నిట్లా బిడ్డలిద్దరూ రాలేదు. మంగళవారం కనుక వాళ్ళు బిజీగా ఉండొచ్చు. పైగా రేపు భస్మ బుధవారం కనుక ఆ కార్యక్రమాల హడావుడిలో ఉన్నారేమో అనుకుంటున్నాను. ఓకే, యోహాను సువార్త నేపథ్యాన్ని గురించి విచారణ చేస్తూ ఉన్నప్పుడు అసలు నాకైతే ఏమీ అర్థం కావటం లేదు. ఎన్ని ఆలోచనలు మనసుని చుట్టుముడుతూ ఉన్నాయో. ఇప్పుడు చారిత్రక గమనాన్ని ఒకసారి చూద్దాం. యెరూషలేములో సమాలోచన సభ జరిగింది. 50వ సంవత్సరం అంటే 30వ సంవత్సరాన్ని యేసు సంఘటనగా మనం పేర్కొన్నాం. ఒక 20 ఏళ్లకు యెరూషలేములో సమాలోచన సభ జరిగింది. సమాలోచన సభ ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఆరంభ సంఘానికి మాతృ కేంద్రంగా ఉన్న లేక సంఘమంతటిని ఆధిపత్య క్రమంలో నడిపిస్తూ ఉన్న మూల స్తంభాలైన పేతురు, యాకోబు, యోహానులు సంఘాలన్నింటి మీద తమ పట్టును కలిగి ఉన్నారు. అది అంతియోకయ సంఘం కానివ్వండి, మిగిలిన సంఘాలన్నిటి అంటే పౌలు స్థాపించిన సంఘాలన్నీ అప్పటి వరకు వాటి మీద కూడా తమ పట్టు కలిగి ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ ఒక సున్నితమైన మీమాంసను తెర మీదకి తీసుకొద్దాం. ఇది అధ్యయనంలో వచ్చిన మీమాంస మాత్రమే. చారిత్రక ఆధారాలు లేవు, కానీ 2 మీమాంసలకి లేఖన ఆధారాలు ఉంటాయి. యెరూషలేము తనంతట తాను వచ్చాడా లేదా పౌలును పిలిపించారా అంటే ఇది చాలా జాగ్రత్తగా గమనిద్దాం. ఒక కౌన్సిల్ జరిగింది, ఒక సమాలోచన సభ జరిగింది. ఇంకా మనం క్రిటికల్గా ఆలోచన చేయాలంటే ఒక విచారణ సభ జరిగింది. విచారణ సభ 3 జడ్జెస్ ఉన్నారు. పేతురు, యాకోబు, యోహానులు. త్రిసభ్య ధర్మాసనం అంటామే ఇవాళ మనం. త్రిసభ్య ధర్మాసనం, ద సుప్రీం కోర్ట్ అందాం. ద సుప్రీం కోర్ట్ ఆఫ్ ఎర్లీ చర్చ్. అది అక్కడ వాదనలు వినిపించిన వాళ్ళు లేదా సమర్థనను వినిపించిన వాళ్ళు పౌలు అక్కడ
నిలవబడ్డాడు, తన వాదనను వినిపించాడు వీళ్ళ ముగ్గురికి. దాన్ని మనం ఆ దృక్పథంలో నుంచి చూస్తే ఒక విచారణ సభ, సమాలోచన సభ అనే కంటే ఒక విచారణ సభ. కనుక పౌలు పిలువబడ్డాడు అనే మాట ఉంటుంది, దర్శనం వచ్చి నేను వెళ్ళాను అనే మాట ఉంటుంది. పౌలే తన పత్రికలో 2 రకాలుగా సంఘం పంపించింది అని యాక్ట్స్లో, నేను వెళ్ళాను అని గలేషియన్స్లో పౌలు చెప్పటాన్ని మనం చూస్తాం. బట్ అది అంటే అప్పటిదాకా 50 దాకా సంఘాలన్నింటి మీద మాతృ సంఘం యొక్క పట్టు అందాం, ఇంకా పెద్ద పెద్ద మాటలు ఎందుకని, పట్టు ఉంది. ఒక 12 ఏళ్ళు గడిచేసరికి, 12-14 ఏళ్ళు అనుకుందాం, లేదా 12 ఏళ్ళు అనుకుందాం, ఒక 12 ఏళ్ళు గడిచేసరికి పెద్ద అయిన యాకోబు హతుడయ్యాడు. ఈ మధ్యలో జరిగిన మరొక పరిణామాన్ని మనం ఎప్పుడు మర్చిపోకూడదు. యెరూషలేము కౌన్సిల్లో త్రిసభ్య ధర్మాసనం ఏంటంటే యాకోబు, యోహాను, పేతురు. నేను రివర్స్గా చెప్పాను, పేతురు, యాకోబు, యోహానులు, అలా ప్రస్తావన వచ్చింది. పేతురు హేరోదు హింస వలన చెరసాలలో వేయబడి, చెరసాలలో నుంచి బయటికి వచ్చిన తర్వాత పలాయనం చెందాడు. ఈ మాటే నేను అప్పుడు కూడా వాడాను, పలాయనం చెందాడు. అడ్రస్ లేడు అంటాను చూడు, అడ్రస్ గల్లంతైంది అంటాను చూడు, ఎగ్జాక్ట్గా కష్టమైన ఆ మాట. పేతురు అడ్రస్ గల్లంత అయిపోయింది. ఇక అక్కడి నుంచి అపోస్తలుల చర్యల పుస్తకంలో అతని పాత్ర కనుమరుగైపోయింది. అంతియొకయ్య వెళ్ళాడు. అంతియొకయ్య వెళ్ళటానికి కారణం ఉంది, ఎందుకంటే బర్నబాకు అక్కడ పట్టుంది. బర్నబా సమీప బంధువు ఇంటిలోనే పేతురు చెరసాలలో నుంచి బయటకు వచ్చి ప్రత్యక్షం అవుతాడు. ఆ తర్వాత అంతర్ధానం అవుతాడు. అక్కడికి వెళ్ళాడు. అక్కడి నుంచి రోమా వెళ్ళాడు అని ఉంటుంది. రోమా వెళ్ళాడు. 62లో యాకోబు హతమయ్యాడు. అసలు అర్థంగా అంటే ఏంటంటే, అంటే మౌన నిష్క్రమణ లేక ఒక సుదీర్ఘ నిశ్శబ్దం అంటామే, అది యోహానుకు సంబంధించింది. యోహాను ఏమయ్యాడో వీ డోంట్ నో. యోహాను ప్రస్తావన లేదు. యోహాను పత్రికలు వ్రాసేంత వరకు, యోహాను సువార్త వ్రాసేంత వరకు, ప్రకటన గ్రంథం వ్రాసేంత వరకు యోహానుకు సంబంధించిన చరిత్ర మనకి తెలియదు అసలు. ఈ ముగ్గురే. సో పేతురు, యాకోబు, యోహానులు. పేతురు పలాయనం, యాకోబు హతం, యోహాను వ్యూహాత్మక మౌనం అన్నాను. వ్యూహాత్మక మౌనం అంతే, అంటే వ్యూహాత్మక మౌనం అని అనాల్సి వచ్చింది. మిగిలిన అపోస్తలులు యేసు మహా ఆదేశాన్ని అనుసరించి పరిచర్య కోసం పలు ప్రాంతాలకు వెళ్ళిపోయారు. మన దాకా వచ్చాడు తోమ. మిగిలిన శిష్యులు ఆయా ప్రాంతాలకు వెళ్ళిపోయారు. ఇది తెలిసిన సత్యమే. అంటే ఇవన్నీ మనందరికీ తెలిసినయే. వాటి వెనుకున్న విషయాన్ని నేను ప్రత్యేకంగా ప్రస్తావన చేయటం కోసం ఇవన్నీ చెబుతున్నా. యాకోబు మరణం తర్వాత ఇమ్మీడియట్గా స్వర్ణ దేవాలయ ధ్వంసం జరిగింది. యాకోబు మరణానికి ముందు ఆరంభ సంఘం బలహీనమైంది, ఆర్థికంగా బలహీనమైంది. సరే, లేఖనాల్లో చెప్పే కారణాలను మనం పక్కన పెడదాం. ఆర్థికంగా బలహీనమైంది. సరిగ్గా ఆ క్రమంలో పౌలు జోలె పట్టుకుని విరాళాలు సేకరించి ఆర్థిక అవసరాలు తీర్చేందుకు పరిశుద్ధులకు వితరణ అనే పేరుతో వాళ్ళ ఆర్థిక అవసరాలకు సహాయం చేశాడు.
ఎంత అది మనకు తెలియదు, కానీ ఆర్థికంగా వారిని ఆదుకున్నాడు. అంటే పౌలు తన దార్శనిక దృష్టితో, చిత్తశుద్ధితో, మళ్ళీ తన క్రీస్తు తత్వ జ్ఞాన ప్రకటనతో, వీటన్నింటితో పాటు ఆర్థిక వితరణతో ఆరంభ సంఘాన్ని ఏమన్నాలో అర్థం కావట్లా, ప్రభావితం చేశాడు అని అందాం. ప్రభావితం చేశాడు అందాం. సరిగ్గా ఈ క్రమంలో సమాంతర దేవజ్ఞాన భావజాలం సమాంతర ప్రవాహాలను మనం చూస్తాం. అంతియొకయలో ఉన్నవారు తొలి క్రైస్తవులు అనబడ్డారు. అంతియొకయ ప్రిడామినెంట్ గ్రీక్ కమ్యూనిటీ, నాన్ జ్యూయిష్ కమ్యూనిటీ. బర్నబా ఉన్నాడు, ఇట్స్ ఓకే. పేతుర్ని ఆదరించారు. ఒక్క రోమా సంఘం తప్ప మిగిలిన సంఘాలన్నీ కూడా, ముఖ్యంగా మిగిలిన సంఘాలంటే మనకు తెలిసింది లేఖనంలో పౌలు స్థాపించిన సంఘాలు మాత్రమే. అవి పౌలు భావజాల ప్రవాహంలోనే ఉన్నాయి. యూదా భావజాల ప్రవాహం అంటే యూదా విశ్వాస ప్రాతిపదికన క్రైస్తవాన్ని అంగీకరించి కొనసాగించిన యూదీయ క్రైస్తవ భావజాలం యెరూషలేము ధ్వంసంతో లేదా యాకోబు మరణంతో అంతరించిపోయిందా, లేక అనివార్యంగా తన భావజాలాన్ని పౌలు భావజాలంలో కలిపి వేసుకుందాం? చాలా సున్నితమైన ప్రశ్న, బట్ చాలా ఇంపార్టెంట్ ప్రశ్న నేను లేవనెత్తుతుంది. కలిసిపోయిందా? మళ్ళీ మనం గమనిస్తే శిష్యులు స్థాపించిన సంఘాలు ఎవరికి వారు సమాంతర భావజాలాలను డెవలప్ చేసుకుంటా వచ్చారు అని చెప్పచ్చు. ఎక్కడ దాకో ఎందుకు, మన దగ్గరికి వద్దాం. సిరియన్ ఆర్థోడాక్స్ చర్చ్ కేరళలో ఉన్న, ఎందుకంటే యేసు ప్రత్యక్ష శిష్యుడైన తోమా స్థాపించిన ఆ సంఘం, దాని భావజాలం అంతే ఉంది. ఇప్పటికి దాని భావజాలం అంతే ఉంది. గ్రీక్ ఆర్థోడాక్స్ చర్చ్, ఓరియంటల్ చర్చెస్, ఇంకా ఆధునికంకి వచ్చేసరికి వెస్టర్న్ చర్చి, ఈస్టర్న్ చర్చి, యూరోపియన్ చర్చ్, ఇవన్నీ మనం చూస్తూనే ఉన్నాం. అంటే ఆ భావజాల వైవిధ్యం ఉన్నదే అది మనం అక్కడ చూస్తాం. సో అక్కడ అంటే కరెక్ట్గా ఆ సమయంలో అంటే ఈ యూదా క్రైస్తవ విశ్వాస భావజాల అంతర్ధాన సమయంలో, భావజాలం ఇంక అంతర్ధానం అయిపోతుంది. అక్కడ యోహాను మళ్ళీ తన సువార్తను సైద్ధాంతీకరించాడా? అది ఎందుకంటే యూదా విశ్వాస మూలాలను ఖండించటానికి వీల్లేదు. క్రైస్తవ విశ్వాస పునాదులకు పూర్వ నిబంధనను తెచ్చుకున్నాం. యేసు యూదుల మెస్సియాగా ప్రతిష్ఠించబడ్డాడు. ఆయన జననం అంతా కూడా యూదా జాతికి సంబంధించింది. సో యూదీయ మూలాలను విస్మరించటానికి వీలు లేదు. అలాగని జామ్నియా సమాలోచన సభ తర్వాత అంటే 85 తరువాత యూదా క్రైస్తవులను బహిష్కరించిన మిర్కత్ హనాం అని చెప్పుకున్నాం కదా. అంటే ఆ భ్రష్టులైన వారిని శపించే ప్రార్థన సునగోగుల్లో ఏర్పడింది. సో వాళ్ళని ఖండించాలి, యూదీయ విశ్వాసాన్ని అప్హోల్డ్ చేయాలి, అప్పటి యూదుల సంప్రదాయాన్ని ఖండించాలి. ఒక కత్తి మీద సాము లాంటి పరిస్థితి. మళ్ళీ అప్పటికే ప్రబలమైన గ్రీకు భావజాల క్రైస్తవ విశ్వాసంలోనికి యేసు తత్వాన్ని, క్రీస్తు తత్వాన్ని ఇమిడ్చాలి. పౌలుకు తెలిసింది క్రీస్తు తత్వము మాత్రమే. ఇట్స్ ప్యూర్లీ మై ఒపీనియన్, అది మళ్ళీ చెబుతాను నేను.
నా మట్టుకు నేనైతే పౌలుకు తెలిసింది యేసు తత్వము కాదు. ఎందుకంటే యేసు ప్రత్యక్ష శిష్యుడు కాదు. పౌలుకు తెలిసింది క్రీస్తు తత్వం. కానీ యోహాను అలా కాదు. యోహానుకు ఆయనతో సహచర్యం చేసిన ఆ ప్రత్యక్ష సంబంధం, సహవాసం ఉన్నది కాబట్టి యేసు తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగిన అపోస్తలుడు. పైగా ప్రియమైన శిష్యుడు అనే మాట మనం చూస్తాం. సరే, ఆ పదవి ఎలా ఆపాదించబడింది అది మనకు అనవసరం, బట్ అది స్థిరపడింది, ప్రియమైన శిష్యుడు. అంటే యేసు తత్వాన్ని సంపూర్ణంగా ఎరిగినవాడు క్రీస్తు తత్వాన్ని కూడా ప్రతిపాదించాడు. కనుక యేసు తత్వాన్ని క్రీస్తు తత్వాన్ని సమన్వయం చేస్తూ, యేసు తత్వం అంటే మళ్ళీ యూదీయ నేపథ్యానికి సంబంధించింది, క్రీస్తు తత్వం అనేది సార్వత్రిక రక్షణకు సంబంధించింది. ఈ రెండింటినీ సమన్వయం చేస్తూ యోహాను ఒక గొప్ప ప్రయోగాన్ని తన సువార్తలో చేశాడా అని అనిపిస్తుంది. అందుకని 18 వచనాలు ఉన్నాయే, ప్రారంభ వచనాలు. మిగిలిన సంఘటనలు కూడా ఎప్పటికైద్దో నాకైతే తెలీదు, త్రవ్వే కొద్దీ ఇది అలా వస్తూనే ఉన్నది. అందుకని పంచుకోవాలి అనే ఉద్దేశంతో నేను ఇవి చెబుతా ఉన్నాను అన్నమాట. సో ఒక క్రొత్త భావజాలాన్ని, లేకపోతే క్రొత్త యేసు క్రీస్తు పూర్ణతత్వాన్ని సమన్వయపరిచి సమగ్రంగా యోహాను సువార్తలో ప్రతిబింబింప చేశాడా అనేది ఆ కోణంలో నుంచి కూడా మనం ఆలోచన చేయాలి. ఓకే, ఇక్కడికి ఆపేస్తున్నాను. లైవ్లో ఉన్న బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు. అమ్మ ప్రసూనమ్మ, ఇస్రాయేలు, తర్వాత మా కిరణ్, మళ్ళీ మెర్సీ జాయ్, బిడ్డ రమేష్ డేవిడ్ని ఇట్లా అలా కనపడి వెళ్ళాడు. మా ఆరోగ్య బిడ్డ కర్రా జోసెఫ్, అమృతపూడి జాషువా, తర్వాత ఇంకొక డీపీ నాకైతే అర్థం కావటం లేదు. మా M&M సభ్యులు సమర్పణ నేను చూస్తున్నానన్నా అని చెబుతున్నాడు, కానీ నాకు ఆ డీపీ కనిపించడం లేదు. ఎనీహౌ, అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెబుతున్నాను. ఇప్పుడు మళ్ళీ ప్రకటన ఇవి ఇలా చెబుతూనే ఉన్నాం. కానీ నాకైతే చాలా తీవ్రమైన భారం ఏంటంటే, దీనివల్ల ప్రయోజనం ఏంటి అని అనిపిస్తుంది. నేను నిజంగా చెబుతున్నా. ప్రయోజనం ఏంటంటే, ఇదో గత 6 ఏళ్ల నుంచి, కరోనా కాలం నుంచి అలా రోజు, సరే మధ్యలో ఆగిన అలా లైవ్లో మాట్లాడుతూనే ఉన్నాం. కానీ ఇది ఇప్పటి వరకు ఒక రూపాన్ని అయితే సంతరించుకోవాలి. యూట్యూబ్లో ఉన్నాయి కొన్ని, మళ్ళీ అన్నీ అప్లోడ్ చేయలేను నేను, యూట్యూబ్లో ఉన్నాయి కొన్ని. సో దీనివల్ల ప్రయోజనం ఏంటి అనేది నాకు ఒక పెద్ద ఆలోచనలో పడ్డాను. అందుకనే పైగా ఉండే కొద్దీ ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం మారుతూ వస్తుంది. ముఖ్యంగా AI అందుబాటులోకి ఉంది. AI గురించి అస్సలు భయపడద్దు. అసలు ప్రొద్దున్న నాకు వరప్రసాద్ ఒక 2 లింక్స్ పంపించాడు. షట్ డౌన్ చేస్తే చంపేస్తాను అని AI ఆపరేటర్ని బెదిరించిందంట. AI వలన కలిగే దుష్పరిణామాలు అని ఇంకొకటి 2 వీడియోలు పంపించాడు. AI ఈజ్ నథింగ్. అంటే మనం ఎడిక్ట్ కానంత వరకు AI ఈజ్ నథింగ్, అంతే. కనుక దాని గురించి నెగిటివ్ ఆలోచన చేయొద్దు దయచేసి, నా విషయంలో కానీ అధ్యయన విషయంలో కానీ. సో అందువలన మళ్ళీ ఏం చెబుతున్నానంటే, నేను ఒక కోర్స్ లాగా దీనిని చేద్దాం. మళ్ళీ ఆన్లైన్ కోర్స్ అంటల్లా నేను, లేకపోతే వర్చువల్ కోర్స్ అని కూడా అంటల్లా, డిజిటల్ కోర్స్ లాగా చేద్దాం. అంటే ఇవాళ నేనేం చెప్పానో, నేను చెప్పినవన్నీ అక్షర రూపంలోనికి మారితే అది మీకు ఎప్పటికీ అందుబాటులో ఉండేది. అంటే యోహాను ఎందుకు దీన్ని వ్రాసాడు అని ఆలోచన వచ్చినప్పుడు వెంటనే వెళ్ళి, అంటే నేనేం చెప్పాను అని ఆలోచన చేయాల్సి వచ్చినప్పుడు దాన్ని పరిశీలించడానికి వీలుగా ఒక డిజిటలైజ్డ్ చేద్దామని నా ఆలోచన. ఇవాళ మనకి అందుబాటులో ఉన్న వనరులు చెబుతున్నాను. అందుబాటులో ఉన్నది ఒకటేంటంటే, వెబ్సైట్ అందుబాటులో ఉంది.
అయితే వెబ్సైట్ని ఎలాగూ డిజిటల్ క్లాసెస్కి వాడుకోవాలో దాని మీద ఇంకొంచెం పరిశోధన చేయాలి నేను. వెబ్సైట్ అందుబాటులో ఉంది, గూగుల్ డాక్స్ అందుబాటులో ఉన్నాయి. గూగుల్ డాక్స్ అది ఈజీ, గూగుల్ డాక్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ రెండు ప్రాముఖ్యమైనవి. ఆ తర్వాత ఏఐలు అందరి దగ్గర ఉన్నాయి. ఏఐలు దొరకొద్దు కానీ చాట్ జీపీటీలు, గ్రోకులు అవి మనకొద్దు కానీ ఈ రెండు అందుబాటులో ఉన్నాయి, గూగుల్ డాక్స్. ఇవి కాకుండా మనకంటూ ప్రత్యేకంగా వాట్సాప్ అధ్యయనం ఫ్యామిలీ గ్రూప్ ఉంది. సో వాట్సాప్ అధ్యయనం ఫ్యామిలీ ఆ గ్రూప్ని బేస్ చేసుకొని, అంటే దాన్ని ఎంట్రీ పాయింట్గా చేసుకొని మనం ఒక డిజిటల్ ప్లాట్ఫామ్ని, లేకపోతే డిజిటల్ క్లాస్ రూమ్ని, లేక డిజిటల్ కోర్స్ని యోహాను సువార్త విషయంలో డెవలప్ చేస్తే ఎలా ఉంటుంది అనేది నాకు అంటే ఉపయుక్తంగా ఉంటుందని నా ఆలోచన. సో దాని మీద నేను వర్కౌట్ చేస్తూ ఉన్నాను, చాలా వర్కౌట్ చేస్తూ ఉన్నాను నేను దానికోసం. అందువలన దాని గురించి ఆలోచన చేయండి. వీలుంటే నేను అనుకుంటున్నాను, వీలుంటే మార్చి 2 నుండి దాన్ని డిజిటలైజేషన్ని, లేకపోతే డిజిటల్ క్లాస్ని లైవ్ ఇలాగే ఉంటుంది కానీ దాన్ని ఎప్పటికీ ఆర్కైవ్లో ఉండేలాగా ప్లాన్ చేస్తున్నాను. దానికోసం ఆలోచన చేయండి. బిడ్డ కవిత కూడా లైవ్లోనే ఉంది. రమేష్ డేవిడ్ ఇట్లా అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ, రేపు అధ్యయనం ఉండదు. రేపు భస్మ బుధవారం కనుక ఉదయం 11 గంటల నుంచి 2 గంటల వరకు నాకు చర్చిలో క్వైట్ డే ప్రేయర్ ఉంటుంది, ఏటా నిర్వహిస్తాను. యూపీఎఫ్ అధికారులు 4 నా మధ్యకి వస్తున్నారు. అది లైవ్ ఇస్తాను 11:30 నుంచి. ఆ కార్యక్రమాన్ని 1:30 వరకు కార్యక్రమాన్ని లైవ్ ఇస్తాను. రేపు లైవ్ ఉండదు, అధ్యయనం లైవ్ ఉండదు. గురువారం శుక్రవారం మళ్ళీ చెప్పుకొని మనం కంటిన్యూ చేసుకుందాం. అందాక సెలవు.